సో భయ్ ఇవాళ వీడియో వచ్చాము మోటరోలా రేజ్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్నెస్ ఇవ్వాలి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భయ్ స్టార్ట్ చేసే ముందే ప్రైస్ అయితే రివీల్ చేసేస్తున్నా. 1,50,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇది అఫీషియల్ మోటరోలా వెబ్సైట్లో చూసుకోవచ్చు. మోటరోలా రేజ్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ అవుతుందా భయ్, ప్రైస్ చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే 1,50,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇవాళ లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్యాంటాన్ లిల్లీ వైట్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది ఒక లిల్లీ వైట్ కలర్ అండ్ ప్యాంటాన్ బ్లెంచ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ అనమాట. సో బ్లాక్ అండ్ బ్లూ కలర్ కొంచెం ప్యాటర్న్ తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫీఫా వరల్డ్ కప్ ఎడిషన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కూడా అవైలబుల్ ఉంది. కొంచెం ప్యాటర్న్స్ తో పాటు ఉంది. వరల్డ్ కప్ ఎడిషన్ ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. ఇక్కడ లిల్లీ వైట్ కలర్ ఈజీగా కనిపిస్తుంది. అదేంటంటే నా పెద్ద డిస్ప్లే ఒకటి ఉంది, చిన్న డిస్ప్లే ఏంటంటే ఇది ఫోల్డబుల్ ఫోన్. ఇక్కడ ఫోల్డ్ అని ఉంది కాబట్టి పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని హైలైట్స్ అయితే చూసుకుందాం బై. సో ఇక్కడ మీరు స్కెచింగ్స్ అవన్నీ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ అడిషనల్ చూసుకో క్యాన్వాస్ వితౌట్ లిమిట్ లేకుండా మంచి ఎడ్జెస్ కార్నర్స్ బాగానే ఉన్నాయి. ఇట్లా ఏమంటారు కింద కీబోర్డ్ లాగా పెట్టుకొని టైపింగ్స్ మోస్ట్లీ అవసరం లేదు కానీ పెట్టి ఇక్కడ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. పెద్ద డిస్ప్లే ఇక్కడ తొందరగా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఇంత ముందుకే చెప్పినట్టు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి ఇక మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. పెద్ద డిస్ప్లే ఉంది కాబట్టి ఇదొకటైతే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కెమెరా చూస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాస్‌తో పాటు వస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరా శాంపుల్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. పెద్ద డిస్ప్లే ఉంది కాబట్టి గేమింగ్ కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందొచ్చన్నమాట. 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఈజీగా బ్యాటరీ కూడా వస్తది. 80 వాట్స్ ఛార్జింగ్ ఉంది. సో మేనేజబుల్ అవి ఈజీగా ఫుల్ డే ఈజీగా వచ్చేస్తే వేపర్ కూలింగ్ జెమర్‌తో పాటు వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్ డీసెంట్‌గానే ఉంది. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మాత్రం స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయింది. ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రీ ఆర్డర్స్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ గురించి అన్నా కదా! ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో రూ. 4,500 కార్డ్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నా ఒపీనియన్‌లో ఒకవేళ తీసుకోవాలంటే మాత్రమే బేస్ వేరియంటే సరిపోతదండి. బేసిక్‌గా యావరేజ్ యూజర్‌కి బేస్ వేరియంట్ సరిపోతది. 1,50,000. సో ఒకవేళ పర్చేజ్ తీసుకోవచ్చు. లేదా ఈఎంఐ ఆప్షన్ తీసుకోవాలంటే 18 మంత్స్‌కి 8,339 ఏమో ఈఎంఐ ఆప్షన్ నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుంది. కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాస్ 20+32 మెగాపిక్సెల్ కెమెరాస్‌తో పాటు వస్తుంది సెల్ఫీకి. అండ్ ఓపెన్ చేసినప్పుడు ఒకటి ఇటు ఒకటిది అనమాట. సో ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లోనే చెప్పినట్టు ఇది 1,50,000 రూపాయల స్మార్ట్ ఫోన్ కదా! ఈ స్మార్ట్ ఫోన్‌లో యూనిక్‌నెస్ ఏందంటే మాత్రమే పెద్ద డిస్ప్లే 8 ఇంచెస్ వస్తుంది. అండ్ ఫోల్డ్ చేస్తే పైన 6.5 ఇంచెస్ 6.5 ఆర్ 6.8 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో తీసుకోవచ్చా అంటే మాత్రమే మీ దగ్గర బడ్జెట్ ఉంటే తీసుకోవచ్చు. కానీ మల్టీ టాస్కింగ్ యూజ్ అవుతుందో తెలియదు కానీ ఫోల్డబుల్ ఫోన్ నేను ఎప్పుడు ట్రై చేయలేను. ఫ్లిప్ ఫోన్స్ అప్పటి క్లాసిక్ ఫ్లిప్ ఫోన్స్ యూజ్ చేసిండే కానీ ఈ టచ్ స్క్రీన్తో పాటు వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే యూజ్ చేయలేదు. తీసుకుంటారా తీసుకోవాలా మీ ఒపీనియన్ జరుగుతుంది కింద షేర్ చేయండి. సో ఓవరాల్గా బాగానే ఉంది భయ్. స్పెసిఫికేషన్స్ ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో స్పెసిఫికేషన్కి వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది. 7 ఓఎస్ అప్గ్రేడ్స్, 7 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, ఆక్టోకోర్ అన్నమాట బై 3.8 GHz దాకా బూస్ట్ వెళ్తుంది. TSMC వాళ్ళ 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద ప్రాసెసర్ నోట్ తయారు చేసిర్రు బై. యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్, LPDDR5X 12 GB ర్యామ్‌తో పాటు వస్తుంది. సెన్సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్ అండ్ ఫ్రంట్ అండ్ రియర్‌తో పాటు వస్తుంది. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఈ కంపాస్, సెన్సార్, పారామీటర్, ఆల్ సెన్సార్, మల్టిపుల్ సెన్సార్ కెమెరా, అసిస్టెంట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. ఫేస్ అన్‌లాక్‌తో పాటు కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ తొందరనే అయిపోతది బై. అది వైర్లెస్ అయితే 50 వాట్స్, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. నెక్ బ్యాండ్‌కి, TWSకి అండ్ ఆల్సో కొన్ని డివైసెస్ స్మార్ట్ వాచెస్ అవిటికి కూడా రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద డిస్ప్లే చూసుకోవచ్చు. మెయిన్ డిస్ప్లే ఓపెన్ చేసినాక మీకు 8.1 ఇంచెస్ ఎల్టీపీ ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. సో ఇది ఓపెన్ చేసినాక మీకు పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. అదే ఫోల్డ్ చేసి 6.52 ఉంది. ఇంతకుముందు 6.82 ఏమో చెప్పాను స్టార్టింగ్‌లో. అదొకటి. కొన్ని ఒకసారి ఇక్కడ పిక్చర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసి ఒకసారి చూసుకుందాము. ఇక్కడ వీడియో ఉంది. ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట బై. సో ఫోల్డబుల్ బాగానే ఉంది. మంచి ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకేమున్నాయి ఓకే ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ఇంతకుముందుకు ఏవైతే చెప్పినా అవి ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో బాగుంది. అండ్ అడిషనల్‌గా చూసుకుంటే మాత్రమే రేషియో చూసుకుంటే 8:7.2 ఉంది. అండ్ కవర్ డిస్ప్లే 21:9 వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే అయితే ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. HDR10 కంటెంట్ కూడా ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట బై.
అండ్ వెయిట్ అయితే చూసుకోవచ్చు 243 గ్రామ్స్ ఉంది. ఏకంగా పావు కిలో వెయిట్ అయితే ఉంది ఇవి. IP64 IP46, IP48 అండ్ IP49 వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో పడొస్తుంది. టైప్ సి వచ్చేసరికైతే యూఎస్‌బి 3.2 జెన్ 1తో పాటు కూడా వస్తుంది. కొన్ని గొరిల్లా గ్లాస్ సెరమిక్ 3 ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. రికార్డ్ ఆప్షన్స్ వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట ఇక్కడ. అండ్ 8K వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చన్నమాట. నాకు పర్లేదు. 50 మెగాపిక్సెల్‌ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్‌గా వస్తుంది. 4K 60 అండ్ 30 ఎఫ్ఎస్ రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరాస్ గురించి మెన్షన్ చేసిరన్నమాట ఇక్కడ. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఒకటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఇంటర్నల్ సెల్ఫీ ఉందన్నమాట. ఫోల్డింగ్ ఓపెన్ చేస్తాం కదా! సో, ఇది ఇంటర్నల్‌గా 32 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఫోల్డ్ చేసినాక మీకు ఇక్కడ టాప్‌లో ఉంటాయి కదా! ఇది 20 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో, డిఫరెంట్ మల్టిపుల్ కెమెరాస్ అయితే చాలానే ఉన్నవి. ఇక్కడ స్పీకర్స్, రియర్ స్పీకర్స్‌తో పాటు వస్తుంది. 3 మైక్స్ వస్తున్నాయి. అండ్ 5Gకి సంబంధించిన నెట్వర్క్ బ్యాండ్స్ అవైతే ఇక్కడ చూసుకోవచ్చు. బ్లూటూత్ వర్షన్ 6.0తో పాటు ఎన్ఎఫ్‌సి వస్తుంది. వైఫై 7, వైఫై 6, 5, 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్, 6 గిగాహెర్ట్జ్, 6 గిగాహెర్ట్జ్ వస్తుంది. లొకేషన్ చూస్తే జీపీఎస్, గ్యాలియోస్, క్యూజియస్, బైడిస్, నావిక్, గ్లోనోస్‌తో పాటు కూడా వస్తుంది. సో, నావిక్ వచ్చేసి మన ఇండియన్ వాళ్ళదనమాట పొజిషనింగ్ సిస్టమ్. డ్యూయల్ సిమ్‌తో పాటు వస్తుంది. ఈ సిమ్ ప్లస్ ఫిజికల్ సిమ్ ఉందనమాట. అండ్ ఐపీ రేటింగ్ ఇంతకుముందు చెప్పినట్టు IP46, 48, 49 రేటింగ్‌తో పాటు వస్తుంది. మెటల్ ఫ్రేమ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. మీరు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేస్తే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది. చార్జర్, టైప్ సి కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికైతేనేమో ప్రీమియం లెవెల్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. సో, పాష్ లుక్ కావాలా, ప్రీమియం లెవెల్ కావాలంటే ఇట్లా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదొకటి అనుకోవచ్చు. సో, సామ్‌సంగ్ వాళ్ళయి గెలాక్సీ ఫోల్డ్స్ ఉన్నాయి కదా! సో, దానికి ఇది జర గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చేటట్టుంది. తీసుకోవచ్చనా అంటే మాత్రమే మీ దగ్గర బడ్జెట్ ఉంది. ఇంట్ల తీసుకుంటుంటే ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కొంచెం ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ అయినా సరే కూడా. సో, ఫైనల్‌గా ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో ప్రైస్ స్పెసిఫికేషన్స్ అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.